యూత్ ఫోర్స్ మిడిదొడ్డి వారు, సిద్దిపేట రన్నింగ్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు ముందుగా నేను చాలా గర్వపడుతూ ఆనందిస్తున్నాను. ఈ ప్రోగ్రాము తీసుకున్నటువంటి ఈ ఫోర్స్ వాళ్ళను డ్రగ్స్ యాంటీ పనిచేస్తున్నటువంటి ఫోర్స్ను అభినందిస్తూ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ తరఫున కూడా వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఏ దేశానికైనా సహజ సంపద అంటే యువకులే. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సహజ సంపద, యువత సంపద మన దేశానికే ఉంది. కానీ చాలా ప్రమాద స్థితిలో, ప్రమాద స్థాయిలో పడిపోతుంది యువత. ఎందుకంటే యువత అంటేనే దేశానికి ఉత్పత్తి చేసే సాధనాలు. ఆ ఉత్పత్తి సాధనాలు వ్యసనాలకు లోనైతే మొదలు ఆ వ్యక్తిగా తను నష్టపోతాడు, తన కుటుంబం నష్టపోతుంది, పరిసరాలు నష్టపోతుంది, సమాజం నష్టపోతుంది, చివరికి దాని ప్రభావం దేశం మీద పడుతుంది. కాబట్టి మనం అటువంటి ప్రమాద వైపు ప్రయాణం చేస్తున్నటువంటి యువతను కాపాడుకోవాలి. ఆ కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఏ ఒక్కరి బాధ్యతో, ఏ ఒక్కరితో సరిపోదు. దీనికి ప్రతి ఒక్కరం కూడా, ఎందుకంటే ఆ డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తి చెడిపోతే నాకేందని మనం అనుకుంటే అది పొరపాటే. ఒక డ్రగ్స్కి అలవాటైనటువంటి వ్యక్తి ఇంకొక మంచిగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యుని కూడా డ్రగ్స్కి అలవాటు చేస్తాడు. అతడు యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారైన తర్వాత అతని చెడు చేష్టల వల్ల నువ్వు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆ చెడు చేష్టల యొక్క ప్రభావము మన మీద పడుతుంది. అందుకని దీన్ని ఒక ఎవల్యూషన్గా, ఒక పరిణామ క్రమంలో దాని మూలాల వైపు మనం పోవాలి. మూలాలంటే మొదలు స్టార్ట్ అయింది మనకు చెప్పినట్టుగా బాగా ఒక హై క్రీమ్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు తయారైంది. దాన్ని విస్తరింపజేసారు. మొదట ప్రైవేట్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలో బాగా డబ్బుండి మేనేజ్మెంట్ కోటాలో తీసుకొని ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు ప్రారంభించారు. దీనికి త్వరగా అక్రమంగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో దీనికి సంబంధించినటువంటి ట్రేడర్స్, వ్యాపారవేత్తలు అందుబాటులోకి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత